వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ వారం డేంజర్ జోన్ లో ముగ్గురు ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎందుకు? ఎలిమినేట్ అనేది మాక్సిమం ముగ్గురు అయితే డేంజర్ లో ఉన్నారు. మనం చూస్తాం ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియా. ఈవెన్ నైనికకు కూడా నైనిక ఇది లేదు, నైనిక సేవ్ అయిపోయింది కాబట్టి ప్రేరణకు కూడా ఈవెన్ ప్రేరణకు కూడా కొంచెం ఓటింగ్ తగ్గుతుంది. ఇప్పుడు మొన్న వీక్ ఆడింది కొంచెం పెరిగింది, ఫస్ట్ డేనే టకటకా పడింది, సెకండ్ డే వచ్చేసరికి ప్రేరణకు తగ్గిపోతుంది, పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఆదిత్య ఓం కంటే కూడా దిగిపోతుంది, ఆదిత్య ఓం పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ నిన్న దానివల్ల ఏది చీఫ్ సెలక్షన్స్ వల్ల ఆయన హ్యామర్ పట్టుకుని మంచి గేమ్ ఆడాడు. సో ప్రేరణ లాస్ట్ వరకు హౌస్ మేట్ సపోర్ట్తోనే వచ్చింది, ఆర్గ్యుమెంట్ లేదు. లాస్ట్ వరకు ఆమెకి హ్యామర్ పట్టుకోవాల్సిన అవసరం కూడా రాలేదు, అది వేరే విషయం. మేబీ చీఫ్ అయి ఉంటే గ్రాఫ్ పెరిగి ఉండేదేమో. సీత నామినేషన్లో లేదు, సీత నామినేషన్లో ఉండుంటే సీతకి జంపని గ్రాఫ్ పెరిగిపోయేది. సీత నామినేషన్ లేదు, అది ప్రేరణకు చీఫ్ అయి ఉంటే మేబీ పెరిగేదేమో, అది నేను అంటుంది. సో పెరగలేదు, సో తగ్గుతుంది. సో ఇప్పుడు డేంజర్ జోన్లో ముగ్గురు కాదు నలుగురిని చెప్పుకోవాలి మనం. ప్రేరణ, ఆదిత్య ఓము, పృథ్వీ, సోనియా. వీళ్ళల్లో మ్యాక్సిమం ఛాన్సెస్ మేల్ కంటెస్టెంట్నే పంపిస్తారని నేను అనుకుంటున్నాను. ఆదిత్య ఆర్ పృథ్వీ పంపించాలి అనుకుంటే గేమ్ పరంగా చూస్తే పృథ్వీ బాగానే ఉంది కాబట్టి గేమ్లో సస్టైన్ చేపిస్తారు, ఆదిత్య ఓంని పంపించేస్తారు. షాకింగ్ ఎలిమినేషన్ లాగా ఉంటుంది మనకి. అదేంటి ఆయన సేవ్ అయ్యాడు కదా, ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడు కదా అని కొంత అనుకుంటాం మనం. బట్ అక్కడ కారణాలు చాలా ఉండొచ్చు. బిగ్ బాస్ కాల్ తీసుకోవచ్చు, ఏదైనా సమ్మర్ పాయింట్లే కదా డిఫరెన్స్ ఉంది. 9% ఎంతో సంథింగ్ మీరే చెప్తా ఉంటారు, 9.5 ఆర్ 10%, 8 ఇక్కడే ఉంది. అన్అఫిషియల్ ఓటింగ్ ఎంత స్మార్ట్ ఎడ్జ్ ఉన్నప్పుడు, స్మాల్ ఎడ్జ్ ఉన్నప్పుడు అఫిషియల్ ఓటింగ్ ఇంకా ఎడ్జ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు వీళ్ళ ముగ్గురు బాటంలో ఉన్నారు, నలుగురికి రెడ్డింగ్ పెట్టేస్తారు. రెడ్డింగ్ పెట్టేసి ఎవరికి టిక్ కొట్టాలనేది డిసైడ్ చేసుకుంటారు. నిన్న చూడండి నాగార్జున గారు చెప్పారు బాటమ్ 2లో ఇద్దరు ఉన్నారు అంటే ఈక్వల్గా ఉన్నారు ఆల్మోస్ట్ అని. శేఖర్ భాష, ఆదిత్య ఓం. హౌస్ మేట్స్ వీళ్ళు డిసైడ్ అన్నారు. అసలు అలాగే ఎప్పుడైనా జరిగిందా? హౌస్ మేట్స్ ఎప్పుడైనా ఎలిమినేట్ చేశారా ఎవరినైనా? ఆడియన్స్ కదా ఎలిమినేట్ చేసింది. ఇప్పుడు సపోజ్ హౌస్ మేట్స్ ఆ రోజు శేఖర్ భాష కావాలని ఆదిత్య ఓం పంపించేయమంటే ఆదిత్య ఓం వచ్చేవాడు కదా, ఈ పాటికి ఇక్కడ ఉండేవాడు. అదే చెప్తుంది, నేను బాటంలో ఉన్న వాళ్ళని కాల్ తీసేసుకుంటుంది బిగ్ బాస్. అది పబ్లిక్ ఓటింగ్ ప్రకారం జరిగింది అనుకోవచ్చు. మన మరి 500, 300, 200 ఓట్లు పెద్ద పట్టించుకోరు వాళ్ళు. ఒక్క ఓటు తేడా ఉన్నాం మేము బాటంలో పెడతాం అని చెప్పాడా? చెప్పలేదు. అలా చెప్పుంటే ఆ ఒక్క ఓటు కూడా మనది ప్రభావితం చేస్తుంది, ఆ బాటంలో ఉన్న వాళ్ళు కాపాడుతుంది. కానీ అలా చెప్పలా. ఇదివరకు ఏంటి 10 ఓట్స్ ఉండేవి, అంతకుముందు ఏంటి 50 ఓట్స్ ఉండేవి. ఒక మనిషికి, ఒక యూజర్కి 50 ఓట్లు వేసేవాళ్ళం స్టార్టింగ్. తర్వాత 10కి కుదించారు. అలాగే తర్వాత 40 మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత అది కూడా 10కి పడిపోయింది, 10 మిస్ కాల్స్. 10 మిస్ కాల్ కాదు, ఇప్పుడు 1 మిస్ కాల్, 1 మిస్ కాల్ పర్ డే, 1 ఓట్ పర్ డే. అంటే ఒక మనిషి 2 చేయగలుగుతాడు, ఒకటి మిస్ కాల్ ఓటింగ్, ఒకటి ఇది. సో మిస్ కాల్ డేటా ఉంటుంది, ఇది ఉంటుంది. ఇది అంతా కూడా క్యాల్కులేషన్ చేసుకుని బాటంలో ఎవరున్నారు. ఇప్పుడు బాటంలో మనం చెప్పుకున్నాం నలుగురు డేంజర్లో ఉన్నారు. ఈ నలుగురిలో ఇద్దరు మ్యాక్సిమం అమ్మాయిలను అయితే ఖచ్చితంగా సేవ్ చేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే గేమ్ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయిపోతే చాలా మంది అనుకుంటున్నారు మేబీ ఎలిమినేట్ చేయరేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే సోనియా సోషల్ బజ్ అయింది, సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది, సోషల్ మీడియా బజ్ అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ గేమ్ ముందుకు తీసుకెళ్ళడానికి లాజిక్ పాయింట్స్ బాగా వర్కౌట్ చేస్తుంది, నామినేషన్ ఇంట్రెస్టింగ్ తీసుకొస్తుంది. మన హైలైట్ అయింది ఎవరు నామినేషన్లో? సోనియా, ఇంకా నబీల్, యష్మి, వీళ్ళే కదా. అంతకుముందు సీత అయింది, ప్రేరణ, అది పక్కన పెట్టేసి ఇప్పుడు అయింది మాత్రం వీళ్ళే కదా. ఆ ఫస్ట్లో మణికంఠ లేపాడు. సో ఇలాగా మీకు వర్కౌట్ అవుతున్నప్పుడు, కంటెంట్ వర్కౌట్ అవుతున్నప్పుడు ఈ ఫ్రేమ్ డిస్టర్బ్ చేయరు. సమ్మర్ షో ఫ్లాప్ అయిపోద్ది అని చెప్పి ఉంచుతారు. ఇంకా పంపిస్తారు, గట్టిగా మాడితే ఏదో ఒక టాస్క్ పెట్టి సేవ్ చేసినా చేస్తారు, ఒక పవర్ ఇచ్చినా ఇస్తారు. ఇప్పుడు టాస్క్ పెట్టారు అనుకోండి, ఒక స్పెషల్ పవర్ నిఖిల్కి లభించింది, ఒకళ్ళు సేవ్ చేయ అంటాడు, నామినేషన్ ఉన్నాళ్ళు సోనియాని సేవ్ చేస్తాడు, తెలుసు కదా. అలా కూడా పెట్టారు. లేదా సీక్రెట్ టాస్క్ పెట్టారు,
సోనియా గెలిచింది, నామినేషన్ సేవ్ అయింది అనుకుందాం. ఓకే. ఏదైనా చేస్తాడు బిగ్ బాస్ చేతిలో, ఏదైనా ఉంటది చేయాలని. సీక్రెట్ రూమ్ ఎలిమినేషన్ చేయించి సీక్రెట్ రూమ్ కూడా పెట్టచ్చు. డబల్ ఎలిమినేషన్ అని చెప్తారు మనకి, షాకింగ్ అని. ఒకళ్ళు పంపించేస్తారు, ఒకళ్ళు సీక్రెట్ రూమ్. మేబీ అప్పుడు ఆదిత్యని పంపొచ్చు, పృథ్వీని పంపొచ్చు, ప్రేరణని అయితే పంపరు, డౌట్ లేదు. సో సమ్మర్ గ్రీన్, హాఫ్ గ్రీన్ హాఫ్ రెడ్ వేసుకోండి అమ్మాయికి. సో ఉన్నది ముగ్గురే. సో వీళ్ళలోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. అది మనం ఇంకా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.